సో అప్పుడు తోటి పేదవాడితో కానీ తోటి వ్యక్తితో కానీ వాళ్ళ బాధను అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా మళ్ళీ మానవత్వం వచ్చేసింది, మళ్ళా మానవత్వం మేల్కొంటుంది. అందుకనే అంత కఠినంగా వాళ్ళు ఉపవాస దీక్ష ఉంటారంట. ఇందాక ఫార్వర్డ్ చేసి చూశాను. సో ప్రతి దాని నుంచి ఒక నీతి ఉంటుంది మనం నేర్చుకోవడం కోసం, ఏదో ఊరకు బెటర్ కదా, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇలా అలాగే ముస్లిమ్స్ అనే వాళ్ళందరూ కూడా మనం ఎక్కడున్నా గమనించండి, ప్రపంచవ్యాప్తంగా కూడా యూనిటీ ఐకమత్యం అనేది ముస్లిమ్స్ లో చాలా ఎక్కువ ఉంటుంది ఎక్కడున్నా, అవునా కదా? మనం ఎక్కడ గమనించినా ముస్లిమ్స్ లో ఐకమత్యం చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు దానికి సంబంధించి మతం సంబంధించిన విశ్వాసాలు కానీ ఆచారాలు కానీ పాటించడంలో అందరూ ఆ టైంకి ఏదన్నా సరే పక్కన పెట్టి మతాన్ని వాళ్ళ విశ్వాసాలని పాటించడం కోసం అందరూ ఐకమత్యంగా వెళ్తూ ఉంటారు. మనం కూడా ఆ లక్షణం నేర్చుకోవాలి. ఈ రోజుల్లో ఐకమత్యం చాలా ఇంపార్టెంట్. ఎవరికి వాళ్ళుగా ఉంటున్నారు. మన ఆర్గనైజేషన్ లో కూడా ఐకమత్యమే మహాబలం అనే నినాదాన్ని ఫస్ట్ నుంచి మనం చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఒక్కొక్కరుగా ఉంటే బలహీనలు అయిపోతాం, ఒక్కొక్కరుగా ఉంటే అందరూ సామాన్యుడే. సామాన్యుడు ఒంటరిగా ఉన్నాడంటే బలహీనుడు అయిపోతాడు, ప్రతిదానికి భయపడాలి, అవునా కదా? సామాన్యుడు ఒంటరిగా ఉంటే బలహీనంగా ఉంటాం కాబట్టి ప్రతిదానికి భయపడాలి. అదే సామాన్యులు అంతా కలిసి ఐకమత్యంగా ఉంటే మన యుగలం ఈ లీడర్షిప్ టీం చూడండి, కనీసం ఒక 100-120 మంది వచ్చి ఉంటాయి ఇక్కడికి. మొత్తం 200 మంది మనం అనుకున్నవాళ్ళు, ఇంకా కొంతమంది వస్తా ఉన్నారు, కొంతమంది దూరంలో కొన్ని పనుల వల్ల రాలేకపోయి ఉండొచ్చు కూడా. 200 మంది లీడర్షిప్ టీం కనుక మన కాన్స్టిట్యున్సీలో అందరూ మన ఐకమత్యంగా ఒక టీమ్ గా ఉన్నట్టు ఎలా ఉంటది అది? అప్పుడు బలహీనంగా ఉంటాం, బలంగా ఉంటాం, బలంగా ఉంటాం కదా. అంటే మీ అందరూ కూడా గత 10-15 సంవత్సరాలుగా కనీసం యావరేజ్ తీసుకుంటే 10 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా ఉంటారు. మీ గ్రామాల్లో కార్యకర్తగా, నాయకుడికి ముఖ్య అనుచరులుగా చాలా యాక్టివ్ గా పార్టీ కోసం పనిచేసి ఉంటారు. పార్టీ ఇచ్చిన ప్రోగ్రామ్స్ అన్ని చేస్తుంటారు. కానీ ఎన్నాళ్ళు చేసినా ఎన్నేళ్ళు చేసినా అదే పొజిషన్ లో అక్కడే ఉంటారు తప్పితే అక్కడి నుంచి ఒక్క అడుగు ముందు రావడం కూడా చాలా కష్టం అయిపోతా ఉంటుంది, అవునా కదా? అవును, అదే పరిస్థితి ఉంటుంది. ఇక్కడనే కాదు, ఏ పార్టీ అయినా అంతే, ఏ ప్రాంతంలో అయినా అంతే ఉంటుంది. ఎందుకంటే లీడర్షిప్ లో ఒక అడుగు ముందుకేటువంటి అంత ఆషామాషి విషయం కాదు. సమర్థమైన వ్యక్తిత్వం, సమర్థమైన నాయకత్వ లక్షణాలు ఉండి బాగా కష్టపడే తత్వం ఉండి కూడా మనకున్న కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల మనం సమర్థవంతంగా ఉన్న గుర్తించి ప్రోత్సహించడం లేకపోవడం వల్ల ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండుంటాం, అవునా? అలాంటిది సిపిఎన్ ఆర్మీ పెట్టిన తర్వాత, సిపిఎన్ ఆర్మీలో మానం బ్రహ్మయ్య గారు ఆ రోజు సిపిఎన్ ఆర్మీ పెట్టిన తర్వాత ఇలాంటి వాళ్ళు ఎవరైతే పట్టిలో మాణిక్యాలాగా మంచి వ్యక్తిత్వం, మంచి నాయకత్వ లక్షణాలు ఉండి గ్రామాల్లో ఉన్నారో అలాంటి వాళ్ళు గుర్తించి వాళ్ళందరినీ నాయకత్వంలో తీసుకురామని ఆ రోజు ఒక కాల్ ఇచ్చారు బాబు గారి నాయకత్వంలో. దాన్ని తీసుకున్న ఆచరణలో భాగంగా ఈరోజు మన శివకృష్ణ అయితేనేం, వెంకీ అయితేనేం, సురేష్ అయితేనేం, రాజు అయితేనేం, మన మస్తాన్ అలీబాయ్, వీళ్ళందరినీ కూడా ఆ రోజు సామాన్యంగా ఉన్న వాళ్ళందరినీ కూడా నేను కూడా సామాన్యం రోజు నన్ను గుర్తించి నాకు అవకాశం ఇచ్చారు. నేను కూడా నాకు ఇచ్చిన బాధ్యతను పెట్టుకొని నేను కూడా పార్టీలో కష్టపడి మంచి వ్యక్తిత్వం, మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తులను ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ మండల కోఆర్డినేటర్లుగా పెట్టుకొని ఆ తర్వాత వాళ్ళ ద్వారా మిమ్మల్ని అలా ఒక్కరి ద్వారా ఒకళ్ళు ఎవరైతే మంచి వ్యక్తిత్వం, మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయో వాళ్ళందరినీ గుర్తించమని చెప్పాం. అన్నిటికంటే ఫస్ట్ కష్టం ఇదే. అంటే కొన్ని 100 మంది, కొన్ని 1000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటారు, యూత్ ఉంటారు. అందులో ఈ మంచి వ్యక్తిత్వం, సమర్థమైన నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తుల్ని, ఏదన్నా ఒక పని అనుకుంటే బాధ్యతగా ఉండే వ్యక్తుల్ని, ఏదన్నా ఒకటి అనుకుంటే మనం 10 మంది ఐకమత్యంగా ఉండాలి అనే వ్యక్తుల్ని ఐడెంటిఫై చేయడం ఫస్ట్ కష్టం. అది సక్సెస్ఫుల్ గా దాటాం. ఈ దాటిన తర్వాత వీళ్ళు మళ్ళీ మిమ్మల్ని ఐడెంటిఫై చేశారు. అలాగే మిమ్మల్ని కూడా మీకే స్వేచ్ఛనిచ్చి మీరు కోర్ సభ్యులుగా ఉన్న గ్రామాలకి మీరే బూత్ కోఆర్డినేటర్లు ఐడెంటిఫై చేసుకోండి అని చెప్పి అలాంటి వాళ్ళు మీరు ఎంచుకోమని మీకే అవకాశం ఇచ్చాం. అలాగే బూత్ కోఆర్డినేటర్ కూడా మీరు చెప్తే విని మీతో పాటు వచ్చి పార్టీలో పనిచేసే ఒక టీం ఏర్పాటు చేసుకోండి. వాళ్ళు గుర్తించే అవకాశం ఎవరికి ఇచ్చాం? మీకే ఇచ్చాం. అది మీ ఎవరు చేయట్లా. జనరల్ గా ఎలా ఉంటాయంటే పార్టీలో కమిటీలన్నీ కూడా కమిటీ వాళ్ళు రాసేసి మీరంతా ఒక టీమ్ గా పనిచేయమంటారు. అప్పుడేమైంది? ఆ పొంతన కుదరదు, ఎవరు ఒకరు చెప్పినా వాళ్ళు తీసుకోరు. అలాంటిది ఇప్పుడు మనమే మన తర్వాత ఉండే టీంని గుర్తించి మనమే వాళ్ళ ఒక టీమ్ గా పెట్టుకొని వాళ్ళందరికీ మనం నాయకత్వం చేస్తా, నాయకత్వాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఐకమత్యంగా ఎలా ఉంచాలి, ఎలా ముందుకు కొనసాగించాలనే దానికోసం ఒక అవకాశం వచ్చింది. మీరు ఫస్ట్ విషయం గుర్తుపెట్టుకోండి, మీకే గుర్తించే అవకాశం ఇచ్చి మీరు గుర్తించుకున్న దాంతో మీ టీంకి మీరే నాయకత్వం చేస్తా. ఒక నాయకుడిగా ఉండాలంటే ఒక్కళ్ళు ఉండాలా, ఒక టీం ఉండాలా? ఒక టీం ఉండాలి. మనమంతా ఒక టీం. కాన్స్టిట్యున్సీలో మండలంలో ప్రతి మండలం ఒక టీం ఉన్నారు.
అలాగే 2-3 గ్రామాలకు కోర్ సభ్యుడిగా ఉండి అతనికి ఒక టీం ఉన్నారు. అలాగే ప్రతి బూత్ కి ఒక కోఆర్డినేటర్ ఉండి అతనికి ఒక కనీసం 5-6 వాలంటీర్స్ పెట్టుకుని అతనికి ఒక టీం పెట్టాం. అంటే ఎక్కడికక్కడ ప్రతి లీడర్ కి ఒక టీం ఉంటుంది. లీడర్ అనే వ్యక్తి ఆ టీం ని మోటివేట్ చేసి, ఆ టీం ని ఎడ్యుకేట్ చేసి, వాళ్ళందరినీ కూడా బాధ్యతాయుతంగా పనిచేసేలాగా సమన్వయం చేసుకుంటా ముందుకు కొనసాగుతూ ఉంటే అదే నాయకత్వం. మనం నాయకత్వం చేయాలని మనకి ఎక్కడ టీం లేకపోతే మనం దేని నాయకత్వం చేస్తాం? సో మనకంటూ ఒక టీం ఇచ్చి ఆ టీం ని మనం లీడ్ చేయమని చెప్పి దానికి ఏ విధంగా కావాలో మీరు చేస్తున్నప్పుడు మీకు ఏదైనా సలహాలు మీ సూచనలు ఇవ్వడం కోసం మీ పైన బూత్ కోఆర్డినేటర్ పైన మండల కోర్ సభ్యుడు ఉంటాడు. మీకు ఏదైనా డౌట్లు ఉంటే వాళ్ళు చెప్తారు. మండల కోర్ సభ్యుడు కూడా ఇంకేదైనా అర్థం కాని సమస్యలు ఉంటే మండల కోఆర్డినేటర్ ఉంటాడు మన వాళ్ళు మీకు ఆ సలహాలు సూచనలు ఇస్తారు. అక్కడ కూడా ఉంటే నేను ఉంటాను. నా పైన మళ్ళా మన ఇన్ఛార్జ్ గారు వాళ్ళంతా ఉంటారు. ఇలా ఎక్కడికెక్కడ ఇప్పుడు నాయకత్వం చేయాలనుకున్న అవకాశం ఉన్న వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఒక నాయకత్వం చేసే అవకాశం వచ్చిందా? ఆ అవకాశం వచ్చినప్పుడు రానప్పుడు 10 ఏళ్ళు రాలేదు మనకి. ఇప్పుడు అవకాశం మనకు వచ్చినప్పుడు మరి దాన్ని సద్వినియోగం చేసుకోవాలా? మనం గట్టిగా చెప్పాలి. చేసుకున్నావా చేసుకోకూడదా? ఎన్ని రోజులు చేయమంటున్నాం మిమ్మల్ని? కరెక్ట్ గా 40 రోజులు ఉంది. 40 రోజులు కూడా లేదు, 36 రోజులే వస్తుంది అంతే. 35 రోజుల పాటు 5 సంవత్సరాలు పోరాడమని చెప్పలేదు, కత్తులు ఇవ్వని చెప్పలేదు, రక్తం పారించమని చెప్పలేదు, ఎవరి మీద దుష్ప్రచారం చేయమని చెప్పలేదు, మీ డబ్బులు ఖర్చు పెట్టమని చెప్పట్లేదు. మనం అనుకున్న భావజాలం కోసం, మన రాష్ట్రం కోసం, మన పార్టీ కోసం, మన కాన్స్టిట్యూషన్ మనం గెలవడం కోసం, గెలిస్తే మనందరం బాగుంటామనే ఈ పార్టీలు కొనసాగుతున్న ప్రతిపక్షంలో ఉన్నా కానీ దాన్ని నమ్మి మనం పనిచేస్తా ఉన్నాం. అలాగే ఒక నాయకుడిగా మనం అవ్వాలి, యూత్ అంతా కూడా భవిష్యత్తులో నాయకులు అవ్వాలి అంటే మనం నాయకుడిగా తయారవడం కోసం కూడా ఒక అవకాశం కోసం ఇక్కడ ఉన్న బూత్ కోఆర్డినేటర్లు అందరినీ కూడా ఈ తక్కువ టైం, ఈ యుద్ధం జరుగుతున్న ఎలక్షన్ టైంలో మనం బాధ్యతగా ఉంటూ మన టీంతో కూడా బాధ్యతగా పనిచేపిద్దాం అనే ఒక దానికోసం ఈ ఆర్గనైజేషన్ పెట్టుకొని పనిచేస్తా ఉన్నాం. కష్టమా ఇదేమన్నా? నిజంగా చెప్పండి, కష్టం ఉన్న దీంట్లో ఏమన్నా ఎక్కడన్నా ఇబ్బంది పెట్టేది ఉందా? లేదు. కానీ చిన్న చిన్న బాధ్యతలు ఉన్నాయి. అవేంటి అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఎక్కడికెక్కడ ఒక పని ఒక వ్యక్తి చేస్తే అతని వ్యక్తిగతంగా ఉంటది, కానీ ఒక లీడర్ అనే వ్యక్తి అతను పనిచేస్తా అతని టీంను కూడా పనిచేసే విధంగా చేస్తేనే లీడర్షిప్ వస్తుంది. అదే మనం చేయాల్సిన బాధ్యత. ఇక్కడ మనం అనుకుంది ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా నాతో సహా కనీసం ఒక 5 నుంచి 7-8 మంది లోపు అవకాశం ఉన్న కాడ 5, ఇంకా ఎక్కువ అవకాశం ఉంటే 7-8 మందిని గుర్తించి వాళ్ళు మోటివేట్ చేసి పనిచేస్తూ ఉంటే పని అయిపోద్ది. మీరు గుర్తించాల్సిన వాళ్ళు కనీసం 5 ప్రతి బూత్ కోఆర్డినేటర్ కూడా కనీసం 5, 10 మందిని గుర్తించా పర్లేదు. కనీసం మీరు పుట్టి పెరిగి మీ చుట్టూ ఉన్న మీ చుట్టాలు, స్నేహితులు, మన పార్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ కనీసం ఒక 5 గుర్తించి ఆ 5తో మీ బూత్ లో మన పార్టీ మనకి ఇచ్చిన, మన యుగాల టీంకి ఇచ్చిన కార్యక్రమాలు మీరు నిర్వహిస్తే మన కాన్స్టిట్యూన్సీలో మన పార్టీ గెలవడంలో మందే కీలక పాత్ర అవుతుందని మన ఇన్ఛార్జి భాష్యం ప్రవీణ్ అని చెప్పాడు. ఇది వాస్తవం ఈ మాట. కానీ ఆ 5 గుర్తించడం కూడా కష్టం. మనం బాధ్యతగా తీసుకోవాలనుకుంటే పని కాదు. 5 ఫస్ట్ గుర్తించాలి. ఎవరు మనం చెప్పినప్పుడు మనం వెంట వచ్చి మీరు ఎక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు. అలాగే మీ బూత్ లో పనిచేసిన కనీసం 2 గంటలు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కలిపి 2 గంటలు 3 గంటలు పనిచేసినా చాలు. ఆ 5 ఎవరో మీరు గుర్తించి వాళ్ళతో మనం చేయాల్సిన పనులన్నీ 100 పనులు లేవు, తెలియని పనులు అసలే లేవు. ఒక ముఖ్యమైన 5 పనులు ఉన్నాయి. ఓకే, 5 పనులు, ముఖ్యమైన 5 పనులు చేస్తే చాలు. 1, ఇంటింటి ప్రచారం. ఎందుకోసం ఇది? మన పథకాలను ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. మిమ్మల్ని వేరే ఊరు పోయేవారు చేయమన్నా మీ బూత్ లో మీ పని చూసుకొని సాయంత్రం పూట, ఉదయం చేసే అవసరంలా, మధ్యాహ్నం చేసే అవసరంలా, సాయంత్రం పూట 5 గంటలు దాటిన తర్వాత 6 గంటలు ప్రాంతంలో బిగిన్ చేస్తే ఓ 2 గంటలు ఈ రోజు ఎన్ని ఇళ్ళు అయితే ఉంటుందో అన్ని ఇళ్ళు మీరు గుర్తించిన 5 టీం సభ్యులు వెళ్ళి ప్రతి పథకాన్ని ఆ ఇంట్లో ఉన్న ప్రతి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంట్లో 2-3 ఉంటే ఒకసారి ఉంటారుగా, మహిళలకు ఏం పథకాలు వస్తున్నాయి, వాళ్ళ అవ్వాతాతలకు ఏం వస్తున్నాయి, యూత్కి ఏం వస్తున్నాయి, రైతులకి ఏం వస్తున్నాయి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అదే మన పార్టీకి 1000 బలం. ఫస్ట్ ఇంటింటి ప్రచారం. ఇది చేయడం కష్టమా? మనందరికీ ఈజీగా. దీనికి ఏమైనా పెద్ద బీటెక్ లో ఇంజనీరింగ్ చదవాలా? బేసిక్ పాంప్లెట్లు ఇచ్చిన పథకాలు మనకు తెలిసినవి చెప్పడమే. ఎవరికోళ్ళు ఈ పని మనం ఏం చేస్తాను, వేరే వాళ్ళు చేస్తారు అనుకుంటే మళ్ళా మన పార్టీ పోయినసారి ఎంత దారుణ ఓటమి చెందిందో మళ్ళా 2వ అలాంటి పరిస్థితి కావాలి మనకి. వద్దనే కదా 5 సంవత్సరాలు మనం బాధపడింది. కాబట్టి మనం అందరం కూడా ఇంటింటి ప్రచారంకి వెళ్ళి
పథకాలను ప్రతి ఒక్కరికి ప్రతిరోజు, ఈ రోజు ఒక 50 గృహాలకు వెళ్ళామనుకోండి, రేపు మిగతా 50 గృహాలకి, రోజు ఒక 100 గృహాలు టార్గెట్ పెట్టుకుంటే మన బూత్ అయిపోయింది అనుకో, ఒకసారి పథకాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయటం. అదే మన పార్టీకి మనం చేసే పెద్ద సేవ, అదే ప్రజాసేవ. ఫస్ట్ పని అది. అందరూ ఇంటింటి ప్రచారం చేద్దాం. ప్రతిరోజు కూడా మీ బూతుల్లో మీరు అనుకున్న 5-6 సభ్యులు, కొన్ని సార్లు 10 మంది ఉంటే 10 మంది కూడా తీసుకెళ్ళాలండి. ఇంటింటి ప్రచారం ముఖ్యమైన పని. చెప్తాను. మిగతా సోదరులు కూడా ఎవరైతే వచ్చారో దయచేసి లోపలికి వచ్చి కూర్చోవాలి. ఓకే, ఒకటి ఇంటింటి ప్రచారం ఫస్ట్ పని, ఇది అర్థమైంది కదా. రెండోది వచ్చేసి ఇంకా చిన్న పని ఏంటంటే సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేయటం. సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేయాలంటే మీరు కూర్చొని కూడా చేయొచ్చు, మీరు ఆఫీసులో కూడా చేయొచ్చు, వ్యవసాయం చేసుకుంటూ చేయొచ్చు, ఏ పని చేసుకుంటూ చేయొచ్చు. ఏం చేయాలి, మన గ్రూపుల్లో ఈ రోజు ఒక 2-3 వీడియోస్ కానీ ఫొటోస్ కానీ పెట్టారంటే వాటిని మీకు షేర్ చేస్తారు. మీరు ఇమీడియట్ గా మీ ఫేస్బుక్ లో పోస్ట్ చేసి, మీకున్న వాట్సాప్ స్టేటస్ లో కొన్ని వీడియోస్ అప్డేట్ చేసి, మీ గ్రామంలో మీరున్న వాట్సాప్ గ్రూప్ లో ఉంటాయి కదా, తలా 5 గ్రూపులు, 10 గ్రూపులు, ఆ గ్రూపుల్లో షేర్ చేయటమే. ఇదే సోషల్ మీడియా క్యాంపెయిన్. ఇదేమైనా ఖర్చుందా? ఇదేమైనా కష్టమా? ఇది ఇంకా సులభం. ఇంటింటి ప్రచారం కన్నా ఇంకా సులభమైన పని ఇది. కానీ ఈ పని చేయడానికి కూడా ఎవరికోళ్ళు ఒకరుగా చేస్తే దాని ఇంపాక్ట్ కనపడదు. కానీ మన టీంలో ఉన్న 200 మంది లీడర్షిప్ టీము, కనీసం మన వాళ్ళు అనుకుంటే ఒక 5 అనుకున్నా, 10 మంది అనుకున్నా, ఒక 1500 మంది వాలంటీర్స్ ఉంటారు కాన్స్టిట్యున్సీలో. 1500 మంది ఒకేసారి ఒక పోస్ట్ పెట్టారనుకోండి, 100 గ్రామాలు ఎలా ఉంటది? అదే ఒక పెద్ద మీడియా, ఆ రోజుకి అదే ఒక పెద్ద సంచలనం అయింది. కానీ 1500 మంది పెట్టకుండా ఓన్లీ 10 మంది పెడితే తెలియదు ఎవరికి, జనాలకి. పబ్లిక్ అంతా రీచ్ అవ్వాలంటే ఒక పని అందరం కూడా ఒకేసారి చేయాలి. అది ముఖ్యమైన ఉద్దేశం. అందరం కలిసి చేద్దాం నుంచి చేద్దామా? ఇది చేద్దామంటే ఇక్కడే మీ అందరు ఫోన్లు తీయండి. వెంకీ ఒక వీడియో మీ గ్రూప్